సంవత్సరం తిరగకుండానే ఏమీ మారలేదు. సంవత్సరం తిరగకుండానే అదే కాంగ్రెస్ ప్రభుత్వం, అదే రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం 2008లో ఇచ్చిన జీవో ప్రాణహిత చేవేలకు సంబంధించి దాని ఖర్చును పెంచుతూ 17,000 కోట్ల నుంచి 38,200 కోట్లకు పరిపాలన అనుమతులు మళ్ళీ ఖర్చు పెరుగుతా ఉందని చెప్పి వాళ్ళు ఇచ్చినారు. 2010లో మళ్ళీ అదే కాంగ్రెస్ ప్రభుత్వం, అప్పుడు నాకు తెలిసి రోసే గారు ఉన్నట్టున్నారు, 2010లో కాంగ్రెస్ ప్రభుత్వం అదే ప్రాణహిత చేవేల ప్రాజెక్టు ఖర్చును మళ్ళీ ఒక్కసారి పెంచుతూ 40,300 కోట్ల రూపాయలకు మళ్ళీ పరిపాలన అనుమతులు ఇచ్చింది. మరి ఇప్పుడు నేను కూడా అనొచ్చు, 17,000 నుంచి 40,000 కోట్లకు 3 ఏళ్లలోనే పెంచారు అంటే మొత్తం 23,000 కోట్లు కాంగ్రెస్ నాయకుల జేబుల్లోకి పోయినాయి, అది జలయజ్ఞం కాదు ధనయజ్ఞం అని చెప్పి నేను కూడా మాట్లాడొచ్చు. కానీ బాధ్యత గల వ్యక్తులుగా మనం ఒకటికి 10 సార్లు ఆలోచించుకుని మాట్లాడాలి. ఈరోజు రాహుల్ గాంధీ గారు చెప్పిన మాట పచ్చి అబద్ధం ఎందుకంటా ఉన్నా అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అది 36,000 కోట్లు కాదు, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే 40,300 కోట్లకు పెరిగిన మాట వాస్తవం ఒకటి. రెండవది, మొన్ననే సెంట్రల్ వాటర్ కమిషన్ ఫైనల్ క్లియరెన్స్ ఇచ్చింది. దాని ప్రకారం ఈ రోజున్న కాళేశ్వరం ప్రాజెక్టు కానీ ప్రాణహిత అంబేద్కర్ ప్రాణహిత ప్రాజెక్టు కానీ ఈ రెండింటి కలిపి మొత్తం సిడబ్ల్యూసి ఇచ్చిన అప్రూవల్ 80,190 కోట్లు. అంటే 2010లో 40,300 కోట్లకు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు మీరు పరిపాలన అనుమతులు ఇస్తే, మొన్న 2018లో సిడబ్ల్యూసి ఫైనల్గా ఇచ్చిన క్లియరెన్స్ ప్రకారం 80,190 కోట్లు సిడబ్ల్యూసి క్లియరెన్స్ ఇచ్చింది. మీరు అడగొచ్చు ఎట్లా పెరిగింది ఇది, 40,000 నుంచి 80,000 ఎట్లా అయింది, 40,000 నుంచి 1,00,000 కోట్లు కాకపోయినా 40,000 నుంచి 80,000 అయింది కదా అని మీరు అడగొచ్చు. ఎట్లా పెరిగింది రాహుల్ గాంధీ గారు అంటే, ఇలా మీరే చెప్పారు, కాంగ్రెస్ ప్రభుత్వం మేము భూసేకరణ చట్టం తెచ్చాము 2013లో, దాన్ని చాలా రాష్ట్రాల్లో తొక్కుతున్నారు, తుంగలో తొక్కుతున్నారని కూడా మాట్లాడినారు. వారికి గుర్తు చేస్తా ఉన్న రాహుల్ గాంధీ గారికి, 2013లో మీరు ఆ చట్టం తెచ్చే వరకు, 2013లో మీరు ఆ భూసేకరణ ల్యాండ్ అక్విజిషన్ బిల్ తెచ్చే వరకు తెలంగాణలో మీ ప్రభుత్వం, అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం పునరావాసంలో భూ నిర్వాసితులకు ఇచ్చింది ఎకరానికి సగటున 1,50,000 నుంచి 2 లక్షల రూపాయలు. మీరు ఈ భూసేకరణ చట్టం తెచ్చిన తర్వాత ఖర్చులు పెరిగిపోయినాయి ఆటోమేటిక్గా. ఈ R&R ప్యాకేజీ కానీ భూసేకరణ చట్టం మీరైతే తెచ్చారో దానివల్ల మరి 6 నుంచి 12 లక్షల రూపాయలు, 6 నుంచి 12 లక్షల రూపాయలు ఎకరానికి ఇవ్వాల్సిన పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉంది, దేశం మొత్తం కూడా ఉంది. కాబట్టి ఖర్చులు ఎట్లా పెరిగినాయి ఇంకోటి కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. ఒరిజినల్ డిజైన్లో ఏదైతే 2010లో 40,000 కోట్లకు మీరు అనుమతులు ఇచ్చారో, ఆ ఒరిజినల్ డిజైన్లో మీరు మొత్తం పెట్టిన అన్ని రిజర్వాయర్ల సామర్థ్యం, కంబైన్డ్ సామర్థ్యం 16 టీఎంసీలు మాత్రమే. 164 టీఎంసీలు ఎత్తిపోయాలి, 16 టీఎంసీల రిజర్వాయర్ కట్టాలి. ఒరిజినల్ డిజైన్ మీద 40,000 కోట్లు. దాన్ని రివైజ్ చేసి తెలంగాణలో ఉండే అండ్యులేటింగ్ టోపోగ్రఫీ ఏదైతే ఉందో దాన్ని సంపూర్ణంగా వాడుకుంటూ నీళ్లు వచ్చినప్పుడు దాన్ని కాపాడుకోవాలనే ఒక సదుద్దేశంతో ముఖ్యమంత్రి గారు, విశ్రాంత ఇంజనీర్లు, తెలంగాణ ఇంజనీర్లు అందరూ కలిసి తెలంగాణ ప్రజలకు వేగంగా న్యాయం చేయాలని, ఒక తెలంగాణ రైతాంగానికి న్యాయం చేయాలనే సత్సంకల్పంతో రీడిజైన్ చేసి మొత్తం రిజర్వాయర్ల సామర్థ్యాన్ని దాదాపుగా 10 రెట్లు పెంచడం జరిగింది. 16 టీఎంసీల రిజర్వాయర్ల సామర్థ్యాన్ని 160 టీఎంసీలకు పెంచి తెలంగాణలో ఎప్పటికి కూడా నిండుకుండలా తెలంగాణ ఉండాలి, నీళ్ళు ఒక వరదకాలంలో వస్తే దాన్ని తీసుకొచ్చి బ్రహ్మాండంగా కాపాడుకునే తెలివితేటలు ఈ తెలంగాణ రైతాంగానికి ఉండాలి, 2-3 ఏళ్ళు కరువు వచ్చినా తట్టుకునే పరిస్థితి ఉండాలన్న ఉద్దేశంతో 160 టీఎంసీల సామర్థ్యానికి మనం పెంచుకున్నాం. దాంతోపాటు మళ్ళీ గుర్తు చేస్తూ ఉన్న వారికి చాలా మార్పులు వచ్చినాయి. 2010 నాటికి 2018 నాటికి అన్ని ధరలు పెరిగినాయి, అది మీకు చెప్పాల్సిన పని లేదు. వ్యాట్ పెరిగింది, అప్పుడు 3.5% ఉండేది, తర్వాత 5 అయింది, ఇప్పుడు SGST వచ్చింది. దాంతోపాటు 3 అడిషనల్ బరాజెస్ కూడా కట్టుకుంటా ఉన్నాం. ఈరోజు అన్నారం కానీ సుందిల్లా కానీ అడిషనల్ బరాజెస్ కట్టుకుంటా ఉన్నాం. వాటితో పాటు 3 పంప్ హౌస్లు కూడా కొత్తగా కట్టుకుంటా ఉన్నాం. ఇవన్నిటి దృష్ట్యా మీ టైంలో 2010లో 40,000 కోట్లు ఉన్న ప్రాజెక్ట్ ఏదైతే ఉన్నదో, భూసేకరణ చట్టం వల్ల ల్యాండ్ రేట్స్ పెరగడం, అదే మాదిరిగా 16 టీఎంసీల రిజర్వాయర్ల కెపాసిటీతో మీరు డిజైన్ చేసిన ప్రాజెక్టుకు 10 రెట్ల సామర్థ్యంతో తెలంగాణ రైతాంగం ఎప్పుడు కూడా బాగుండాలి, ఒకవేళ అకాల కరువు వచ్చినా 3-4 ఏళ్ళు కరువు వచ్చినా రిజర్వాయర్లు నిండుకుండలా ఉండాలని ఒక సత్సంకల్పంతో ముఖ్యమంత్రి గారు తీసుకున్న చర్యల వల్ల 160 టీఎంసీలకు రిజర్వాయర్లను పెంచుకోవడం, ల్యాండ్ భూసేకరణకి మీరు తెచ్చిన చట్టం వల్లనే గతంలో 1,00,000-2 లక్షల రూపాయలు ఉండే ఎకరానికి భూమి 6 నుంచి 12 లక్షల రూపాయలు ఇవ్వాల్సి రావడం, తర్వాత రిలీఫ్ అండ్ రీహాబిటేషన్ ప్యాకేజ్ కూడా పెరగడం, వీటితో పాటు 3 అడిషనల్ బరాజులు పెరగడం, 3 అడిషనల్ పంప్ హౌజులు పెరగడం. ఇవన్నిటి దృష్ట్యా 40,000 ఉన్నది 80,000 కాదా రాహుల్ గాంధీ గారు నేను అడుగుతా ఉన్నా.
ఈరోజు మీరు అధికారంలో ఉన్నారు, కొన్ని రాష్ట్రాల్లో కర్ణాటకలో ఉన్నారు, పంజాబ్లో ఉన్నారు. అక్కడ ప్రాజెక్టులకు 2010లో ఉన్న రేటే ఈరోజు 2018లో కూడా ఇస్తా ఉన్నారా? కాబట్టి అడ్డగోలు జమాబందీ వ్యవహారం, ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, దోపిడీ అంటూ, రీడిజైన్ అంటూ, అవినీతి అంటూ మాట్లాడడం ఇది మంచిది కాదు, భావ్యం కాదు. వారు ఆలోచించుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఇంకొక మాట కూడా నేను గుర్తు చేస్తా ఉన్నా. రాహుల్ గాంధీ గారు చాలా దారుణంగా మాట్లాడినారు. ఆత్మహత్యలు రైతులవి జరుగుతూ ఉన్నాయి, కేసీఆర్ గారి హయాంలో మాట్లాడినారు. నిజంగా రాహుల్ గాంధీ గారికి సిగ్గనిపించడం లేదా అని నేను అడుగుతా ఉన్నా. 50 ఏళ్ళు ఈ దేశాన్ని పరిపాలించారు మీరు. 50 ఏళ్ళు పరిపాలించిన తర్వాత ఈరోజు రైతులు గుర్తొస్తున్నారు, ఈరోజు బీడీ కార్మికులు గుర్తొచ్చారు మీకు, ఈరోజు గల్ఫ్ బాధితులు గుర్తొచ్చారు మీకు. 50 ఏళ్ళు పరిపాలించిన తర్వాత 50 ఏళ్లలో మీ అసమర్థత వల్ల కాదా ఈరోజు గల్ఫ్కి పిల్లలు పోతా ఉన్నారంటే? మీరు 50 ఏళ్లలో ఉద్యోగాల కల్పన చేసి ఉంటే, 50 ఏళ్లలో నిజంగానే మీరు ఈ దేశానికి న్యాయం చేసి ఉంటే గల్ఫ్కి ఎందుకు పోయేవాళ్ళు? గల్ఫ్కు వలసలు పోయే పరిస్థితి ఎందుకు వచ్చింది? మీ హయాంలో కాదా? మీ నిర్వాహకం వల్ల కాదా? అదే మాదిరిగా ఈరోజు రైతుల ఆత్మహత్యల గురించి మాట్లాడుతూ ఉన్నారు. మేము 4 ఏళ్లలోనే కాళేశ్వరం ప్రాజెక్టు 90% పూర్తి చేయగలిగితే, మీరు ఎస్ఆర్ఎస్పి లాంటి ప్రాజెక్టు మీ ముత్తాత గారు జవహర్లాల్ నెహ్రూ గారు శంకుస్థాపన చేసిన ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టును మీరు మొన్న దిగిపోయే 2014 నాటికి కూడా, 2014 మే నాటికి కూడా మొత్తం పూర్తి చేయలేకపోయినారంటే 40 ఏళ్ల పైచిలకు మీ పరిపాలన, మీ నిర్వాహకం, మీ అసమర్థత ఏ స్థాయిలో ఉందో మీకు అర్థం కావడం లేదా? మీరు సాగునీరు ఇచ్చేసి ఎస్ఆర్ఎస్పి పూర్తి చేసి నాగార్జున సాగర్ కానీ, శ్రీశైలంలో కానీ తెలంగాణకు అన్యాయం జరగకుండా కృష్ణా గోదావరి జలాల్లో న్యాయంగా రావాల్సిన నీళ్ళని కనుక 50 ఏళ్లలో ఇచ్చి ఉంటే రైతుల ఆత్మహత్యలు ఉండేవా అని నేను అడుగుతా ఉన్నా. ఇంకొక మాట కూడా ఈ సందర్భంగా వారికి నేను గుర్తు చేస్తా ఉన్నా. మొన్న కేంద్ర మంత్రి, వ్యవసాయ శాఖకు సంబంధించిన సహాయ మంత్రి పురుషోత్తం రూపాలా గారు ఆయన లోక్సభలో సమాధానం ఇచ్చారు. ఒక సభ్యుడు ప్రశ్న అడిగితే తెలంగాణలో రైతుల ఆత్మహత్యల మీద ఒక ప్రశ్న అడిగారు కాంగ్రెస్ మిత్రుడు. వారికి ఇచ్చిన సమాధానంలో నేను ఇది పార్లమెంట్ లెక్క, నేను చెప్పేది నా సొంత లెక్క కాదు. తెలంగాణలో 2014లో 1347 మంది రైతులు చనిపోయారని కేంద్ర మంత్రి గారు సమాధానం ఇచ్చారు. 2015లో 1400 మంది చనిపోయారని చెప్పారు. 2016లో 645 మంది చనిపోయారని చెప్పారు. అంటే తెలంగాణలో ఆత్మహత్యలు తగ్గుముఖం పడతా ఉన్నాయి. తెలంగాణ పురోగమనం దిశగా, ముఖ్యంగా వ్యవసాయ రంగంలో పురోగమిస్తున్నదన్న మాట నేను చెప్పడం కాదు, కేంద్ర మంత్రి గారు స్వయంగా పార్లమెంట్లో చెప్పినారు. నేను రాహుల్ గాంధీకి చెప్తా ఉన్నా, ఈరోజు సాగునీటి ప్రాజెక్టుల గురించి మాట్లాడావు, అందులో అవినీతి గురించి మాట్లాడారు మీరు. ఏ సాగునీటి ప్రాజెక్టులను తొందరగా చేయడం వల్లనైతే తెలంగాణలోని రైతులకు న్యాయం చేయాలనే సత్సంకల్పంతో ముఖ్యమంత్రి గారు ముందుకు పోతా ఉన్నారో, ఆ సాగునీటి ప్రాజెక్టులకు అడ్డు తగిలినందుకు దొంగ వేలిముద్రలు వేసి, ఆఖరికి చనిపోయిన వారి పేర్ల మీద కేసులు వేసి తెలంగాణ రైతుల నోట్లో మట్టి కొడుతున్నది నీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ రైతాంగానికి నీళ్లివ్వకుండా, తెలంగాణ రైతాంగానికి దశాబ్దాల పాటు కన్నీళ్లను మాత్రమే ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ మరొకసారి తెలంగాణ రైతాంగం నోట్లో మట్టి కొడుతున్న మాట వాస్తవం కాదా? ఈరోజు మళ్ళీ గుర్తు చేస్తా ఉన్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ గారికి 2009లో మీ మేనిఫెస్టోలోనే చెప్పినారు, ఇక్కడ మీరు 9 గంటల కరెంట్ ఇస్తామని చెప్పినారు. 9 గంటలు కాదు కదా, 6 గంటలు కూడా కరెంట్ ఇవ్వని దౌర్భాగ్యపు గత చరిత్ర కాంగ్రెస్ పార్టీది. రైతాంగం విషయంలో 6 గంటల కరెంటు కూడా ఇవ్వని కాంగ్రెస్ పార్టీ, 2009లో మాట ఇచ్చి తప్పిన కాంగ్రెస్ పార్టీ ఈరోజు కేసీఆర్ గారు స్వయంగా రైతు కాబట్టి ఆయన న్యాయం చేయగలుగుతా ఉన్నారు. రైతాంగానికి కావాల్సినవి 3 ముఖ్యంగా. 1, నిరాటంకంగా నిరంతరంగా నాణ్యమైన విద్యుత్ ఇవ్వాలి. దాన్ని ఈరోజు కేసీఆర్ గారు ఈ భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి, ఏ ప్రభుత్వం ఇవ్వని విధంగా 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్తును అందిస్తున్న ఏకైక రాష్ట్రం రైతాంగానికి తెలంగాణ కాదా రాహుల్ గాంధీ గారు నేను అడుగుతా ఉన్నాను. 2వది సాగునీరు. సాగునీటి విషయంలో 4 ఏళ్లలోనే కొత్తగా 25 లక్షల ఎకరాలకు మరి నీరిచ్చిన ఘనత తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వానికి దక్కుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా రాహుల్ గాంధీ గారికి నేను గుర్తు చేస్తా ఉన్నా. మీరు పాలమూరులో వలసలు తీసుకొని వస్తే, పాలమూరులో మీరు వలసలకు కారణమైతే ఈరోజు పాలమూరు పచ్చబడడానికి కారణం అవుతున్నది టీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పి గర్వంగా మేము చెప్తా ఉన్నాము. 8-9 లక్షల ఎకరాలకి ఒక్క పాలమూరు జిల్లాలోనే నిలిచిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికి దక్కుతుంది. కరెంటు, సాగునీరు, తదనంతరం ఇన్పుట్ అసిస్టెన్స్, ఈ 3 కూడా ఇవ్వాలనే ఒక బృహత్తరమైన ప్రణాళికతో ఆర్థికవేత్తలు, వ్యవసాయ శాస్త్రవేత్తల మన్ననలు అందుకుంటూ రైతు బంధు లాంటి విప్లవాత్మకమైన పథకాలు పెట్టింది కూడా కేసీఆర్ గారి ప్రభుత్వం. ఎకరానికి 8,000 రూపాయలు ఇస్తూ పెట్టుబడి రూపంలో రైతులకి, ఇప్పుడు దాన్ని మళ్ళీ 10,000కి పెంచుతామని మాట ఇవ్వడమే కాకుండా 17,000 కోట్ల రుణమాఫీ చేసి రైతాంగానికి నిరంతరం ఉచిత విద్యుత్ ఇచ్చి
అన్ని రకాలుగా అండగా నిలబడ్డాం కాబట్టి ఈరోజు తెలంగాణలో ఆత్మహత్యలు తగ్గుముఖం పట్టినాయి, తెలంగాణలో వలసలు వాపసు వచ్చినాయి, రివర్స్ మైగ్రేషన్ జరుగుతూ ఉంది పాలమూరులో. ఇవన్నీ తెలుసుకోకుండానే నోటికి వచ్చినట్టు రాహుల్ గాంధీ గారు ఏదైతే మాట్లాడినారు దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. వారు విషయం తెలుసుకోవాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాను. ఇంకో హాస్యాస్పదమైన వాళ్ళ మాట రాహుల్ గాంధీ మాట్లాడినారు. పాపం ఆయనకు తెలియదు అనుకుంటా. కర్ణాటకలో ఎట్లా అయితే రుణమాఫీ చేసినామో ఇక్కడ కూడా అట్లే చేస్తా ఉన్నాడు. మరి తెలిసి చెప్పాడో తెలియక చెప్పాడో నాకు తెలియదు కానీ పాపం కర్ణాటకలో సేమ్ తెలంగాణ మోడల్ ఫాలో అవుతున్నారు. తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం రుణమాఫీని ఏ పద్ధతిలో అయితే చేసిందో కర్ణాటకలో కాంగ్రెస్ జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం కూడా అదే మోడల్ చేస్తా ఉంది. పాపం రాహుల్ గాంధీ గారికి తెలుసో తెలియదో, స్క్రిప్ట్ రాసిచ్చిన వారు సరిగ్గా రాసిచ్చారో రాసి ఇవ్వలేదో కానీ పాపం తెలిసి తెలియక మాట్లాడారు. కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.